హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఇవాళ వచ్చేసి బేబీకి రిచ్ ప్రోటీన్ ఫుడ్ బ్రేక్ఫాస్ట్ అండ్ నైట్ టైంలో చాలా చాలా హెల్దీ ఫుడ్. ఇది ఐరన్ ఎక్కువగా ఉంటుంది. సో మరి వీడియోలోకి వెళ్ళిపోదామా? ఏమేమి ఐటమ్స్ కావాలో చూసేద్దాం. పోహా, జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్. మనం ఫస్ట్గా ఒక గ్లాస్లో వాటర్ తీసుకొని జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా, కిస్మిస్ అవన్నీ వాష్ చేసుకోవాలి 2-3 టైమ్స్. ఖర్జూర 3 తీసుకోవాలి. సో వీటన్నిటిని ఒక నైట్ నానబెట్టుకోవాలి. 6 hours కడిగి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని, అండ్ పోహా మనం మార్నింగ్ టైంలో చేసుకుంటే అప్పటిదప్పుడు నీట్గా వాష్ చేసుకొని ఒక 15 minutes వాటర్ ఇంకిపోయే వరకు పెట్టుకోవాలి ఒక బౌల్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం నైట్ అంతా ఓవర్ నైట్ నానబెట్టుకున్నవి మిక్సర్ పట్టుకోవాలి. పోహాతో మనం బాదం పప్పుని తొక్క తీసి పెట్టుకోవాలి. సో దీన్ని మిక్సర్ పట్టుకోవాలి. ఒక హాఫ్ బౌల్ పాలు తీసుకొని వాటిలో మనం పోహా రెసిపీని ప్రిపేర్ చేసుకోవాలి. ఒక 5 or 10 minutes ఉడకబెట్టుకోవాలి దగ్గర పడేంత వరకు. చాలా చాలా రిచ్ ప్రోటీన్ ఫుడ్ ఇది. బేబీకి వీక్లీ 2-3 times పెట్టుకోవచ్చు. మనం మిగిలిన వాటర్ని కూడా దాంట్లో యాడ్ చేసుకొని ఒక 10 minutes ఉడకబెట్టుకోవాలి. సో లాస్ట్కి ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలాచీ బేబీస్కి అరుగుదలకు చాలా చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఈ విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది ఆఫ్టర్నూన్ అయినా, డే అయినా, నైట్ అయినా ఎప్పుడైనా బేబీస్కి పెట్టుకోవచ్చు. చాలా చాలా హెల్తీగా ఉంటుంది. బేబీస్ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఖర్జూర స్వీట్నెస్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి దీంట్లో ఏం యాడ్ చేయనవసరం లేదు. మీకు ఇష్టమైతే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు, 1/2 spoon. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మీకు చాలా యూజ్ అవ్వాలని కోరుకుంటున్నాను. బాయ్, టేక్ కేర్ ఫ్రెండ్స్.